హలో అండి. వెల్కమ్ టు ఫ్యాన్ బాయ్ శివ. ఇవాళ మనం ఒక పెద్ద సినిమా గురించి అదే ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే చెప్తున్నాను. నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవి మీకు కూడా ఉంటే గనక కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అసలు 'రామాయణ' సినిమాకి 4,000,00,00,000 ఎందుకు? ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే 4,000,00,00,000 కాదు 'రామాయణ' సినిమాకి అవసరమైతే 12,000,00,00,000 కూడా ఖర్చు పెడతామంటున్నారు. అసలు ఎందుకు అంత ఈ సినిమా మీద వాళ్ళు ఖర్చు పెడదాం అనుకుంటున్నారంటే వరల్డ్ వైడ్‌గా ఇండియాని ప్రమోషన్‌లో చేద్దాం. అసలు మన ఇండియన్ అంటే మన భారతదేశ ఇతిహాసం గురించి తెలియజేద్దాం అనుకుంటున్నాం. అందుకే ఎంతవరకైనా ఖర్చు పెడతా ఉంటున్నారు. ఈ సినిమా అనేది సింగిల్ పార్ట్ కాదు ముందుగా 2 పార్ట్స్‌లో వస్తది. 2026 దివాళీకి ఒకటిను, 2027 దివాళీకి రెండో పార్ట్ వస్తుంది. ఓకే. మీరు ఖర్చు పెడతారు బానే ఉంది. రిటర్న్స్ అంత వస్తాయంటారా అంటే, అదేంటి బ్రో ఏంటి నీకు రామాయణం మూవీ ఏంటి అంత కామెడీగా ఉందా అనుకోవద్దు. తీయాలి ఇలాంటి మూవీస్. రామాయణం కాదు నా ఉద్దేశంలో మహాభారతం తీయడం ఇంకా బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే రామాయణం అందరికీ తెలుసు. నాకు నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రెజెంట్ జనరేషన్ తెలుసా లేదా అనేది నేను క్లారిటీ చెప్పలేను. బట్ మోస్ట్‌లీ తెలుసు. మహాభారతం అయితే ఇంకా బెటర్‌గా ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు 2,000,00,00,000 ఖర్చు పెట్టి సినిమా తీసి అది మొన్న వచ్చిన రీసెంట్ గ్రాఫిక్స్ మూవీలా ఉంటే జనాలకి పిచ్చెక్కిపోద్దనమాట. నేనేమంటున్నానంటే ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న 'కల్కి' మూవీ తీశారు 500, 600 కోట్లలో. దానికే టికెట్ ప్రైసెస్ వాయించేశారు. ఇప్పుడు మీరు 2,000,00,00,000 పెట్టి, 4,000,00,00,000 పెట్టి తీస్తే మామూలుగా జనాలు వచ్చి సినిమా చూడాలి కదా! అందరూ రిచ్ పీపుల్ వచ్చి చూడరు కదా! నార్మల్ పీపుల్ కూడా వచ్చి చూడాలంటే సినిమా బడ్జెట్‌లో తీస్తే ఎంత చేయండి ప్రమోషన్ చేయండి. నేనేం కాదనట్లేదు. ఒక 2,000,00,00,000 ఖర్చు పెట్టేసేసి 4,000 సినిమాకు 2,000,00,00,000 ఖర్చు పెట్టి తీసి దానికోసం కలెక్షన్స్ కోసం టికెట్ల మీద ప్రైసులు పెంచేసి మళ్ళీ అది ఫ్లాప్ అయితే మీరు బాధపడి సినిమా ఇండస్ట్రీకి పెద్ద నష్టం వచ్చి వీటికంటే నేనేమంటానంటే బడ్జెట్‌లో తీసి ప్రమోషన్ మీరు ఇన్‌కేస్ తీద్దాం అనుకుంటే రామాయణంతో పాటు మహాభారతం ఇంకా కొన్ని ఇప్పుడు మొన్న 'భక్త ప్రహ్లాద' వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో తీశారు సినిమా. 150,00,00,000 ఎంతో వచ్చినాయి అంటున్నారు. ప్రెజెంట్ టాక్ అయితే. సేమ్ అలాగా కొంచెం గ్రాఫిక్స్ మరి ఆ గ్రాఫిక్స్ ఓకే కానీ మీరు పెట్టే గ్రాఫిక్స్ ఎలా ఉంటాయనేది మనకు తెలీదు. నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంత బడ్జెట్ పెట్టే బదులు ముందు ఆలోచించుకుని దిగితే బెటరు. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టేశారంటేనే మనకి టికెట్లు వాసిపోతాయని తెలుసు. నాకు తెలిసి టికెట్ 2,000, 3,000 పెడతారు. ఫస్ట్ 10 రోజుల్లో, నెల రోజుల్లో. ఎందుకంటే మరి కలెక్షన్స్ రావాలి కదా! మళ్ళీ రెండో పార్ట్ తీయాలంటే. నీకేముంది బ్రో ఆళ్ళు ఆల్రెడీ పెట్టేస్తున్నారు 4,000,00,00,000 పెట్టి అంటే. సో, 'రామాయణం' సినిమా మన భారతదేశానికి, ప్రపంచానికి తీయాల్సిన మూవీయే నాకు తెలుసు. బట్ బడ్జెట్‌లో తీస్తే బెటర్ ఏమో నా ఉద్దేశం. ఇప్పుడు 'హనుమాన్' సినిమా తీశారు. బానే ఉందిగా తెలుగులో. తక్కువ బడ్జెట్‌లోనే తీశారు 60,00,00,000 పెట్టి అంత పెట్టు. అలాగే టైం తీసుకోండి. సో, సినిమా యూనిట్ ఏమంటున్నారంటే 50-60% కేవలం వీఎఫ్ఎక్స్‌కే. అంటే ఇప్పుడు ఎగిరే విమానాల గురించి కానీ, లేతే కొంచెం గ్రాఫిక్స్ గానీ, రాజభవనాల సెట్ గానీ, ఇలాంటివన్నీ అవ్వడానికి 50-60% దానికే అవుద్దని చెప్తున్నారు ఖర్చంతా గూడా. సో, సినిమాకి అంతా కూడా అడ్వాన్స్‌డ్ కెమెరాసే వాడతామంటున్నారు. అంటే 'అవతార్' మూవీలో వాడిన కెమెరాసే వాడతా ఉంటున్నారు. అండ్ వచ్చేసి 50-60 లాంగ్వేజెస్ కూడా మనోళ్ళు డబ్ చేస్తారంట. అంటే వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ అవ్వాలి. మన పేరు మారి మోగిపోవాలంటే ఒక 50-60 లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవుతేనే అందరికి తెలుస్తేనే వాళ్ళ ఉద్దేశం. దానివల్ల కూడా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 'నితీష్ తివారీ' 'దంగల్' మూవీ తీశారు కదా! ఆయనేనండి. ఆయనలో ఏమనుకుంటున్నారని నాకు తెలిసి మన 'బాహుబలి' రికార్డ్స్ బ్రేక్ చేయాలి అనే ఉద్దేశంతో ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. తెలియాలి. పురాణాల గురించి మన పురాణాల గురించి తెలియాలి. కానీ తెలిసిన పురాణాల్ని మరీ కావాలని చెప్పి ఏదో ఇండియన్ సినిమాలోనే బాలీవుడే నంబర్ 1 అని చూపించుకోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నారో నాకనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇన్‌కేస్ తప్పేమైనా ఉంటే కింద కామెంట్‌లో పెట్టండి. ఇంకా వేరే కొత్త కొత్త కథలు ఇంకా చాలా ఉన్నాయి. రామాయణమే కాకుండా మహాభారతం గాని, కిష్కింధకాండ గాని ఇలాంటి వేరే కొత్త కొత్త మొన్నొచ్చిన 'భక్త ప్రహ్లాద' గాని ఇలాంటివన్నీ చేస్తే జనాలకు తెలుస్తా ఉంటది కదా! అది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!